అయితే ఇంకొకటమ్మా, యాక్చువల్‌గా గంగాదేవి అంటే శివుని భార్య గదా! భార్య అని కాదు. ఆయన జస్ట్ తల మీద పెట్టుకున్నారు అంతే. భార్య అని అర్థం కాదు. ఓకే. అంతే. ఓన్లీ అలానే తల లేదు. పైన ఉంటది తల తప్పించి మీద అమ్మ ఉంటారు అంతే. గంగాదేవి తల మీద గంగాదేవి ఉంటది అంతే. ఉంటారు అంతే. అంతేగాని లైక్ భార్య లాగా కాదు. స్వీడన్ లో వచ్చేసి మేము ఇంకో నేషనల్ డే కి కూడా పార్టిసిపేట్ చేస్తామన్నమాట. ఓకే. అక్కడ కూడా మేము డాన్స్ చేస్తా ఉంటాం. నేషనల్ డే అని వాళ్ళకి ఆల్మోస్ట్ జూన్ టైంలో వస్తుంది. జూన్ 6th అలా ఉంటుంది. ఓకే. దానికి ఏంటంటే మేము డాన్స్ చేయాల్సి ఉంటుంది. సో మేము గ్రూప్ గా వెళ్ళి ప్రాక్టీస్ చేసి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాం. సో అక్కడ వాళ్ళు నేను చెప్పినట్టుగానే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ టైం తెచ్చుకుని వాళ్ళు ఎన్విరాన్మెంట్ తో కూడా చాలా మంచి టైం స్పెండ్ చేస్తారన్నమాట. వాళ్ళ దగ్గర మనకి స్వీడన్ లో మన దగ్గర ఇండియాలో ఉన్నంత గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. మన ఇండియాలో కొంచెం గ్రీనరీ ఉన్నా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్వీడన్ తో కంపేర్ చేస్తే మనకి కొంచెం తక్కువ ఉన్నట్టే, కానీ స్వీడన్ లో చాలా ఎక్కువ ఉంటుంది గ్రీనరీ. అవి కూడా వాళ్ళ దగ్గర చాలా ఫారెస్ట్స్ ఉంటాయి, ఓపెన్ ఫారెస్ట్స్. అండ్ ప్రతి సీజన్ కి అవి కలర్ చేంజ్ అవుతుంటాయి, అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అవి చూడడానికి కూడా. సో వాళ్ళు ఏంటంటే లైక్ క్యాంపింగ్, ట్రెక్కింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా వెళ్తా ఉంటారు అన్నమాట. ఇలాంటి మనం ట్రెక్కింగ్ కి వెళ్తే అక్కడ లీవ్స్ అన్ని పడతారు, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉంటాయి. చాలా కింద అంటే ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు క్యాంపింగ్ కూడా చేస్తారు, చాలా బాగుంటాయి. అండ్ హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ అక్కడ ఉండేవి ప్రైవేట్ ఓనర్స్ కారు, వాళ్ళు మొత్తం అలౌ చేస్తారన్నమాట. గవర్నమెంట్ ప్రాపర్టీ లాగా ఎవరన్నా వెళ్ళొచ్చు, పబ్లిక్ ప్రాపర్టీ లాగా ఎవరన్నా ఫారెస్ట్ లోకి వెళ్ళొచ్చు. ఓన్లీ లైక్ కొన్ని ఫారెస్ట్ మీన్ తప్ప మిగిలిన ఆల్మోస్ట్ 90% ఫారెస్ట్స్ అన్ని స్వీడన్ లో ఉన్నవి అందరూ వెళ్ళగలిగేవి. యానిమల్స్ ఉంటాయి కానీ అంత డేంజరస్ కాదు. మూజ్, పాములు ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు. ఇండియాలో కనపడవు. ఇండియాలో అయితే ఇంట్లోకి వచ్చేసి అలా ఉంటాయి, కానీ అక్కడ అలా కాదు, రోడ్ మీద తిరుగుతూ ఉంటాయి. కానీ అవి కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి, కనపడవు. పాములు ఏమనవా? ఏం చెయ్యవు మోస్ట్లీ. మామూలు యానిమల్స్ ఎలా అయితే రియాక్ట్ అవుతాయి అలానే అవుతాయి. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని ముట్టుకోకపోతే మనల్ని ఏం చేయదు, దాని దారి అదే చూసుకుని వెళ్ళిపోతుంది. కానీ మనం ఏమైనా చేస్తేనే కొడుతుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పాములు ఇప్పుడు అక్కడ ఉండే సేమ్ ఉంటాయా? అక్కడ చాలా డిఫరెంట్ ఉంటాయి. చిన్న చిన్న పాములు బ్లాక్ కలర్ లో ఉంటాయి, అవి పెద్దగా అయినా కూడా అలానే ఉంటాయి. అవును, చిన్న చిన్నగా పాక్కుంటా వెళ్తా ఉంటాయి. అక్కడ మనకి టెంపరేచర్ కూడా చాలా డిఫరెన్స్ కదా. మనం ట్రాపికల్ రీజియన్ లో ఎగ్జాక్ట్లీ ఈక్వేటర్ మీద ఉంటాం. వాళ్ళు వచ్చేసి మేము వచ్చేసి నార్త్ పోల్ దగ్గర. సో అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి యానిమల్స్ ఇక్కడుండే యానిమల్స్ అక్కడ సర్వైవ్ అవ్వలేవు, అక్కడ ఉండేవి ఇక్కడికి రాలేవు. సో ఏంటంటే ఆల్మోస్ట్ 4 months వింటర్ లో ఉంటాం. నో 6 months వింటర్, రిమైనింగ్ 6 months సమ్మర్, రెయిన్, ఆటమ్, రెయిన్ సీజన్ అలా ఉంటుంది. ఓకే, అంటే వింటరే ఎక్కువ ఉంది అక్కడ. వింటరే ఎక్కువ ఉంటది, నార్త్ పోల్ కదా. మాకు వింటర్ ఉంటది. అండ్ మీకు అరోరాస్ ఉంటాయి కదా, నార్దర్న్ లైట్స్, అవి చాలా బాగా కనబడతాయి అక్కడ. ఇంకా కొంచెం మేము స్వీడన్ లో వచ్చేసి మిడిల్ లో ఉన్నాము ఎగ్జాక్ట్ గా, కానీ ఇంకా నార్త్ కి వెళ్తే అక్కడ కిరునా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడైతే మాకు డైలీ బేసిస్ లో కూడా నార్దర్న్ లైట్స్ కనపడతాయి. ఇక్కడ సౌత్ లో కొంచెం తక్కువే కానీ కనపడతాయి చాలా సార్లు, కానీ అవి చాలా బాగుంటాయి. సో ఒక డిఫరెంట్ మూమెంట్ ఏంటంటే, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వెళ్దామని వెళ్తా ఉంటే ఒక అరోరా డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది, తిరుగుతా వెళ్తుంది. మూవింగ్ గ్రీన్ లైట్స్ స్కై లో ఉంటాయి, నైట్ స్కై లో ఈ స్టార్స్ తో పాటు కనపడతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అన్నమాట. ఈ అరోరా లైట్స్ చూడడానికే చాలా మంది లైక్ టూర్స్ వేసుకుని వెళ్తారు. మా పక్కనే ఉన్న కంట్రీ ఫిన్లాండ్ కి, అక్కడ కూడా ఇలానే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే అందరూ టూరిజం లాగా వాళ్ళు ఏం చేస్తారంటే నార్దర్న్ లైట్స్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళు సెపరేట్ గా నార్దర్న్ లైట్స్ కోసమే కొన్ని స్పాట్స్ ఉంటాయి, ప్లేసెస్. మోస్ట్లీ ఎక్కువ అరోరాస్ కనపడే ప్లేసెస్ లైక్ హై రీజియన్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ లో
అక్కడ తీసుకెళ్లి మాకు చూపిస్తా ఉంటారు అన్నమాట. చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు భరతనాట్యంకు సంబంధించి భరతనాట్యం నేర్చుకోవడం వల్ల మన లైఫ్ సెట్ అవుతుంది అనేసి అనుకోవచ్చా? భరతనాట్యం కెరియర్ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు. కెరియర్ గా కూడా మారచ్చు అని కూడా చెప్పొచ్చు. రెండింటి కింద వర్క్ అవుతుంది. భరతనాట్యం కూడా మనకి స్టడీస్ లో అట్లా ఫోకస్ పెంచుతుంది అని చాలా సార్లు తెలిసింది. ఏంటంటే భరతనాట్యం చేయడం వల్ల కొంచెం ఫోకస్ పెరగడం, టైమింగ్ లాంటివి చిన్న చిన్న హెల్ప్స్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. చాలా మంచిది భరతనాట్యం అనేది. ఒక ఎక్సర్సైజ్ లాగా, ఎలాగైతే ఎక్సర్సైజ్ బ్రెయిన్ ని షార్ప్ ఉంచుతుందో అలానే భరతనాట్యం కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది స్టడీస్ కి, అట్లకి హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ చాలా స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది, లైక్ మజిల్ స్ట్రెంగ్త్ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత దూరం నుండి జంప్ చేసినా నాకు కాలు నొప్పి రాదు, ఎందుకంటే ఐఎమ్ యూస్ టు డాన్స్ అలాట్. అందుకు సో లైక్ మంచి స్ట్రెంగ్త్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు స్వీడన్ లో ఉంటారు కదా, అవును. ఇప్పుడు అక్కడ ఆదరణ ఎలా ఉంటది భరతనాట్యం సంబంధించి, మన ఇండియాలో ఏ విధంగా ఉంటది? ఇండియాలో స్టేజ్ చాలా తొందరగా దొరుకుతుంది. మాకు అలా కాదు, మాకు చాలా కష్టపడితే దొరుకుతాయి. మనం వెతుక్కోవాలి, అక్కడ మనం ప్లేసెస్ వెతుక్కుని స్టేజెస్ వెతుక్కుని అవన్నీ చేసుకోవాలి. ఇచ్చే వాళ్ళు కూడా ఫండ్స్ కావాలి కదా పీపుల్ ని రావడానికి, అక్కడ ఫుడ్ క్యాటరింగ్ పెట్టడానికి, ఈ మైక్స్, కెమెరా ఇవన్నిటికి కూడా చాలా అవుతుంది, చాలా మనీ అవుతుంది. సో వాటికి ఫండ్స్ రావాలి. ఇలాగా ఇవన్నిటికి కోసం వచ్చేసి సెపరేట్ కమ్యూనిటీస్ లాగా బిల్డ్ చేస్తారన్నమాట. సో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మేము తీసుకోగలుగుతాం. సో అలాగా అందరితో నెగోషియేట్ చేసుకుంటే గానీ మాకు స్టేజ్ దొరకదు. ఒకవేళ ఏదైనా స్టేజ్ కావాలనుకున్నాం అనుకో, అది చాలా కాస్ట్ ఉంటది. అక్కడ ఫుల్ డే అలా చాలా ఎక్కువ కాస్ట్ వస్తుంది. సో మేము ఖచ్చితంగా వేరే ఒక హెల్ప్ కోసమే ఉండాలి. లైక్ ఇప్పుడు ఏదో ఒక మనీ హెల్ప్ నుంచి కావాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకు తెలుగు అసోసియేషన్ అని ఇట్లా ఏముండవా, వాళ్ళ ద్వారా ఏమైనా సపోర్ట్ ఉండదా? ఉంటాయి, కానీ అది లైక్ ఇప్పుడు మేము ఉండేది లూద్వికాలో అని చెప్పాను కదా. సో లూద్వికాలో అలా సెపరేట్ కమ్యూనిటీ ఏం లేదు. బట్ సదర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ ఇప్పుడు ఒక స్టేట్ ఉంది గోతెన్బర్గ్ అని, అక్కడ గోతెన్బర్గ్ తెలుగు సంహిత అని ఒక అసోసియేషన్ లాగా ఉంది. వాళ్ళైతే వాళ్ళు చక్కగా డాన్స్, కూచిపూడి డాన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది డాన్సర్స్ ఉంటేనే అక్కడే వాళ్ళు టీచింగ్ గానీ అవి కానీ పెడతారు క్లాసెస్ తో సహా. సో అక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుగు పీపుల్ కి రీచ్ అవుట్ అవుతుంది అది. మాకు ఇక్కడ అలాంటివి ఏం లేదు. సో ఇండియన్ కమ్యూనిటీసే అందరూ కలిసి ఒక చోట పెట్టుకుంటా ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకని ఇయర్లీ వన్సే పెడతాము, నాకు ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా దొరకదు. కానీ ఆ ఇయర్ లో మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మొత్తం కాంట్రిబ్యూషన్ చేస్తారా, ఒక్కరే ఉంటుందా, మొత్తం అందరి సపోర్ట్ తీసుకుంటాం మేము. ఎలా అంటే లైక్ ఇప్పుడు మేము కంప్లీట్ గా భరతనాట్యం చేసిన అన్ని కల్చర్స్ ని రిప్రజెంట్ చేస్తూనే చేసాం. సో మాకు ఒక కొరియోగ్రఫీ కూడా ఉంటుంది. మేము ఒక పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి కొరియోగ్రాఫ్ చేసింది. అదేంటంటే స్వీడన్ కల్చర్ కి ఇండియన్ కల్చర్ కి ఉన్న సిమిలారిటీస్ అన్నమాట, అందులో ఉండే సాంగ్స్ అన్నమాట. సో స్వీడన్ కల్చర్ వింటర్ ని ఎలా చూస్తుంది, ఇండియన్ కల్చర్ వింటర్ ఎలా చూస్తుంది, సమ్మర్ ని ఎలా చూస్తున్నాయి, వింటర్ ని ఎలా చూస్తున్నాయి, అలాగా అన్నమాట రెండు కంట్రీస్ కి అన్నమాట. అలాగా ఒక సాంగ్ తో మేము కంపోజ్ చేసాము. అది చాలా మంచి సక్సెస్ అయింది. అవును. ఆ సాంగ్ పాడతారా? అంటే పాడము, డాన్స్ చేస్తాము దానికి. మేము అక్కడ సింగింగ్ తక్కువ, అక్కడ స్వీడన్ స్టేజ్ లో సింగింగ్ తక్కువ, ఆన్లైన్ లో చేస్తాం. ఇక్కడికి ఆన్లైన్ లో పర్ఫార్మ్ చేస్తాం మోస్ట్లీ స్వీడన్ లో ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఆన్లైన్ లో సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరు పాడే సాంగ్స్ ఏంటిది? ఇందాక శ్రీనిక పాడిన ఏ దేశం ఎగిన సాంగ్ ఉంది కదా, తను 5th ప్లేస్ వచ్చింది కదా, నాకు 2nd ప్లేస్ వచ్చింది. నేను పాడిన సాంగ్ అమ్మ అవని. ఓకే. ఆ సాంగ్ అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అంటే సంగీతం నేర్చుకుంటారు కాబట్టి ఈ విధంగా పాడగలుగుతున్నారా? అవును, సంగీతం వల్ల చాలా వరకు హెల్ప్ అవుతుంది.
మా మ్యామ్ అంటే కూడా ముఖ్యంగా సాంగ్ ఏంటి కూడా నేర్పిస్తారు. గమకాలు ఉంటాయి. అంటారు కదా, ఆ గమకాలలో పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. అవును, నోట్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా. సో Okay. ఆ నోట్స్ లోంచి మేము అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. సో దానివల్ల సాంగ్ పాడడం కానీ అవి కానీ ఈజీగా ఉంటాయి.